స్వార్థంతో సొంత వాళ్లకు సాయం చేయని ప్రస్తుత పరిస్థితుల్లో వందలాది మంది గ్రామీణ నిరుపేద విద్యార్థులకు లక్షలాది రూపాయలు ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమని గుంటూరు జిల్లా కోర్టు జడ్జి పార్థసారథి అన్నారు. ఏరువ కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులకు పెదపలకలూరులో ఉపకార వేతనాలు అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకుడు ఏరువ సాయిరాం తెలిపారు. ట్రస్ట్ ద్వారా అందించే ఉపకార వేతనాలతో ఎంతో మేలు జరుగుతుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్కాలర్షిప్ వల్ల మాకు డైలీ నీడ్స్కి, బుక్స్కి, పెన్స్కి అలాంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది. నేను 2 సంవత్సరాల నుంచి ఈ స్కాలర్షిప్ తీసుకుంటున్నాను. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలా చాలా మందికి స్కాలర్షిప్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వైకేఆర్ ట్రస్ట్ నుంచి వచ్చే మనీ మాకు అన్ని బాగా ఉపయోగపడుతున్నాయి. చదువుకోవడానికి బుక్స్ కానీ, అవసరాలకు కానీ ఏదైనా సరే మా అక్కకి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా నాకు చాలా ఉపయోగపడింది. డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళందరూ కూడా మేడలు కొనుక్కున్నావా, బిల్డింగ్లు కొనుక్కున్నావా అని చెప్తున్నారు. కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం లేదా పెళ్ళిళ్ళని చూస్తున్నాం, చాలా ఆర్భాటంగా చేస్తారు. ఎంతమంది తింటారో, ఎంతమంది మానేస్తారో, పళ్ళాల్లో పెట్టి పాడేసిన ఫుడ్ చూస్తున్నాం. అటువంటి పనులు చేసి మనం ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాం. కానీ అటువంటి కార్యక్రమాలు పెట్టకుండా ఇంతమంది పిల్లలు, వీళ్ళందరూ భారతదేశానికి వెన్నెముకలు కదా భవిష్యత్తులో, వాళ్ళ కోసం ఇంత ఖర్చు పెడుతున్న సార్ మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఎక్కువ మీకే చెప్పాలి. ఇటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక ఎత్తు. ఇంతమంది పిల్లల్ని ఉత్సాహపరిచి వాళ్ళ చదువులో ముందుకెళ్లే అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులకి, అంటే మీరు సంపాదించిన బయట ఖర్చు పెట్టాలి అంటే మీకు కూడా ఒక స్వేచ్ఛ ఉండాలి. ఆ మేడం గారు కూడా మరి ఇక్కడ పరోక్షంగా ఉన్న ఆవిడకి, మీ పిల్లలకి అందరికీ కూడా సార్ మా అభినందనలు సార్. 54 గవర్నమెంట్ స్కూల్స్, ఆర్ఫన్ స్టూడెంట్స్ ఒక 300 మంది, అదర్ స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్, బీఎస్సీ, బీకామ్, ఫార్మసీ, బీటెక్ ఇలా ఎంబీబీఎస్ వీళ్ళందరికీ కలిపి మనం 500 మందికి, మొత్తం 1800 మంది స్టూడెంట్స్కి మనం 45 lakhs అరౌండ్ డొనేట్ చేస్తాం సార్ ఈరోజు. అది మనం చేస్తున్న ప్రోగ్రామ్. మా వంతు కృషి మేము చేస్తున్నాం. స్టూడెంట్ కమ్యూనిటీకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ సింగిల్ పేరెంట్స్ చాలామంది ఉన్నారు సార్. నేను చూసిన కేసుల్లో ఫాదర్ చనిపోవడం కోవిడ్ వల్ల కానీ, యాక్సిడెంట్ వల్ల కానీ, వాళ్ళకి 2-3 పిల్లలు ఉండటం, వాళ్ళు చదివించలేకపోవడం అనేది నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంది ఈ ప్రోగ్రాంలో. వాళ్ళని ఎలా హెల్ప్ చేయాలనేది మా నెక్స్ట్ ఛాలెంజింగ్ టాస్క్. వాళ్ళ మీద ప్రోగ్రెస్ పెడతాం.